అప్పు కట్టలేరు కానీ ఐకమత్యం టీం. నా గని తిక్క రేగిందనుకో వాళ్ళ ఇళ్ళ మీద స్థలాల మీద తుండేసి కూర్చుంటా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నేను చూసుకుంటా. ఎరా, ప్రతి పండుగకి మామూలు ఇచ్చేది ఇలాంటి విషయాల్లో ఉపయోగపడతావని, లేదంటే నీకు మామూలు ఉండదో మామూలుగా ఉండదో. బయలుదేరు. ఈ యాదవ్కి డబ్బులు ఇచ్చి మేపుతుంటే ఇటు మన మీద కేసులు అంటున్నాడు ఏంటనియా? ముందు నీకు పగల కొట్టాలి. ఈ గొడవైనా ఏమైనా మన స్థాయి ఉన్నోడితో పెట్టుకో. ఇలా ఎవడు పడితే వాడితో పెట్టుకుని నా పరువు తీమాకో. ఆడేంటి అలా చూస్తాడు? అంటే ఇష్టమేమో, నువ్వు కూడా చూడు. ఏంటి ఇవాళ మందరం పెట్టావు? వస్తున్నారు చూడరా. అటు ఇరు మొక్కలు వేసుకుని చూస్తారంటారా? వాయించండి, కుట్టుకుంటు. మనసంతా నువ్వే తీసుకుందామా? దాంతో పాటు సొంతం కూడా తీసుకోవే. దానిలో తెలిసిన పాట ఎలా అయినా బట్టి కొట్టాలి. ఇప్పుడు ఎవరికి తెలియాలి? నీకెందుకురా, ఇన్ఫర్మేషన్ కోసంలే. మనసంతా 2, సొంతం 1 ఇచ్చేయండి. అలాగే. ఏంటి పద్దాక అలా చూస్తావు? నేనేదో మామూలుగా చూసానే. మరి నువ్వెందుకు చూస్తున్నావి? నేను ఏదో మామూలుగా. పదండి. చెప్పవే ప్రేమ చిలిమి మనం ఇదే పాటల పుస్తకం కొన్న విషయం వాళ్ళకిలా తెలిసిందే. ఇందాక షాప్ లో కుర్రోడు ఉన్నాడు కదా, గేడు ప్రసాద్ గారు, ఆడు చెప్పేసి ఉంటాడు. కొట్టేది మల్లిగాడే ఏంటాడే? అవునే బాబు, ఆ మల్లిగాడు ఇప్పుడు మన లక్ష్మిని అలా సుత్తుంటాడు. అవునే. హలో హలో హలో, కాపీ నా దగ్గర కూడా ఉంది. మల్లిగడ కొట్టేది నా కోసం. మేము వరుస కూడా అవుతాం తెలుసా? అబ్బా, అంతలా కారిపోతుంటే నువ్వే అడిగి చెప్పొచ్చు కదే. మీ వాళ్ళే కదా, ఒప్పేసుకుంటాడులే. చెప్తాం, భయమా? అయితే రేపు వెళ్ళి చెప్పవే చూద్దాం. చెప్తా, ఇదిగో వెళ్ళిచ్చేయి. ఇచ్చేయి ప్లీజ్ ప్లీజ్. నీకు దండం పెడితే వెళ్ళవే. లెటర్. మల్లిగా, లక్ష్మి నీకు లవ్ లెటర్ ఇచ్చిందా? బక్కలే సర్కుల్ సీట్ అయి ఉంటుంది ఇంట్లో ఇచ్చిరమ్మని. ఊరుకో సంజీవన్న, నీ పడపోతే ఇంకెవరికి పడనేట అమ్మాయిలే. చూడు ఇప్సుడు త్వరగా ఇప్పు చూడరా. ఎవరు చూడద్రే, పర్సనల్. నువ్వు వెళ్ళి చూడరా. మళ్ళీ బాబు, ఐ లవ్ యూ. నేనంటే నీకు ఇష్టం అంటే రేపు తెల్లచక్క వేసుకొని కనపడు. ఇట్లు గౌరీ కాదు కాదు, నీ గౌరీ, నీ గౌరీ. ఎరా తెల్లచక్క ఉందా? నాది ఇవ్వమంటావా? నవ్వాపు ఏమైందో చెప్పు. రే, లెటర్ రాసింది లక్ష్మి కాదురా, గౌరీ. కాదు ఈడు గౌరీ. గౌరా, లక్ష్మి నీకు వెళ్ళి చూసేది గౌరీ ఎంట పడుతుంది చెప్పడానికా? ఇందాక చెప్పానుగా, సర్కుల్ సీటీ కూడా కాదు, గౌరీ సీటీ. మల్లిగా, గౌరా. 8:30కే బ్యాండ్ హౌస్ దాటుతారు.
ఇంకా రాలేదేట్రా? మధ్యలో ఏం చేస్తున్నారంట? యా నాకేం తెలుసు. ఏంటి నున్నగా దూకొచ్చావు? మళ్ళీ గడుస్తాడేమోనని. అప్పో వచ్చేసాడే. చెప్పాక మా ఊళ్ళని. ఈడేంటే నలసొక్క వేసుకున్నాడు. తెల్ల చుక్క లేదేమోనే పాపం. ఇదిగో గౌరే, పిలుస్తున్నాడుగా, ఎల్లు ఎల్లు. ఎల్లెళ్ళు. ఏంటి మళ్ళీ నీ దగ్గర తెల్ల చుక్క లేదా? మాట్లాడు. గౌరీ, నేనంటే నీకు ఎందుకు ఇష్టమో తెలీదు. నాకు కూడా తెలియదు మళ్ళీ, కానీ నువ్వు అంటే చాలా ఇష్టం. పూర్తిగా ఎప్పటి నుంచో నువ్వు మా ఇంటి దగ్గరే తిరిగేదాను కదా. హా. చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను కూడా. అందుకే నీ మీద నాకు ఆ ఫీలింగ్ లేదు. హా? చిన్నప్పటి నుంచి నేను చెల్లిలాగే చూశాను. సారీయే. మరి ఆ లెటర్ ఎవరికి? పార్సిల్. బాగరా, ఈ లెటర్ తీసుకెళ్ళి లక్ష్మికి ఇవ్వా. ఇవన్నీ మనసులో పెట్టి ఇవ్వకుండా ఉండమాక. ఇవ్వకపోతే నా మీద తొట్టే. బాయ్ గౌరే, లెటర్ ఇయ్యే. ఏంటే మొహమల మాడిపోయింది. నిజంగా ఆడి దగ్గర తెల్ల సొక్క లేదా? చొక్కానే కాదే, ఆడికి నా మీద ప్రేమ కూడా లేదు. మరి చేతిలో ఆ లెటర్ ఏంటే? ఇది నా కోసం కాదు, దీనికి. హా? మనసంతా నువ్వే అంటే ఇప్పుడు నువ్వు రీమాసేనా? చూద్దాం నీ ఉదయకర నేను రాశాడు. నువ్వంటే నాకు స్కూల్ చదువుకునే అప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ చెప్పాలన్నా మాట్లాడాలన్నా భయం. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను చూసేదానివి. ఏమే నువ్వు చూసావా అన్ని? నేనంటే ఇష్టం లేకపోతే ఏ సమాధానం ఇవ్వద్దు. ఈ మళ్ళీ నీకు మళ్ళీ కనపడ్డు. బాబోయ్ ఈడు ప్రస్తాకులయ్యా. నీకు నేనంటే ఇష్టం ఉంటే రేపొద్దున ఈ నెంబర్కి 12 ఫోన్ చెయ్యి. కలంకిత సీరియల్లో హీరోయిన్లా అట ఎంతసేపు ఎడతావే? సెల్ అన్నాడుగా, ఇంకెట్టా ప్రేమిస్తాడులే. ఊరుకో. నా మళ్ళీ నా కోసమే కొట్టాడన్నావుగా బ్యాండ్, బాగా కొట్టాడని మల్లన్నయ్య. ఏ ఊరుకోవే పాపం. ఇంతకు నువ్వేం చెప్తావే? ఫోన్లు గట్రాలు చేయమాకమ్మా. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక. సరే సరే. అవును రే, ఇంటి మధ్య మనోళ్ళకి ప్రోగ్రాంలు ఏమో లేవా? ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ అని చేస్తున్నారు. లేదు మా అయ్య, ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఎవరు చచ్చిపోవట్లేదు. అయ్యో చిన్న చిన్న వస్తున్నాయి అంతే. అవునా? నమస్తే అండి. మీరేంటి బాబు ఇలా వచ్చారు? సరే రండి బాబు, దిగమ్మా. నువ్వు వద్దు, నువ్వు రారా. రే రారా, చూడ టవల్ చూడు. అయిపోయిందండి. అయిపోయిందా?
ఇలా గీక్ కూడా మానేసి నీకు ఊళ్ళో గొడవలు కేసులు ఎందుకురా? నువ్వు మా తమ్ముడిని కొట్టిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వే అంటగా లీడరు. అయిపోయిందండి. అయిపోయిందా? మరి కింద కనకయ్య బాబు ఇంకోసారి గొడవలోకి వెళ్తే కాళ్ళు ఇరగొట్టు. ఎంతైందిరా? 50 రూపాయలండి. ఇదిగో 30 ఉంది, పెట్టుకో. ఎరా ఈ సొక్క నాదే అనుకుంటా. నీ దగ్గరికి వచ్చాక మురిగ్గా అయిపోయింది. పదరా. హలో హలో, లక్ష్మేనా? నేనంటే ఇష్టం లేదని చెప్పడానికి ఫోన్ చేసావా? నువ్వు ఇష్టం ఉంటేనే ఫోన్ చేయమన్నావు కదా. మరి మాట్లాడవే. ఇష్టమే కానీ ఇవన్నీ జరగని విషయాలని చెప్తామని ఫోన్ చేశాను. ఇవన్నీ చెప్తే ఇప్పుడు నేను వదిలేస్తానా? సరే, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. ఇప్పుడు దీంతో ఏంటి ఉపయోగం? నువ్వు చెప్పు. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి చేస్తారా? సరే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, దానికి నాకు పెళ్ళి అయితే నాకు గ్యారంటీ ఉందా? మనం ప్రేమించుకున్న సంగతి ఊరంతా తెలియకపోయినా మన ఇద్దరికన్నా తెలియాలి కదా. ఇప్పుడు నేను ఫోన్ ఎట్టేస్తున్నా, ఫోన్ నిమిషం ఏడే ఉంటా. ఇష్టం ఉంటే ఫోన్ చేయి, అంతేగాని మా ఇంట్లో ఒప్పుకోరు, పెళ్లి చేయరు, ఇట్లా భయపడేటట్టయితే నాకు ఫోన్ చేయమాక. ఎట్టేస్తున్నా. ఇష్టమేనా? ఇష్టమే. నా ఇష్టం నీకు చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి చూడొచ్చు, అంతే. అంటే నేను చూడటమేనా? నువ్వు చూడవా? చూస్తాను, చూసి చూడనట్టు. ఓ మెడల్ పట్టేసేలా చూడను. ఇంకోటి, అలా కాయిన్ బాక్స్లకి ఫోన్ చేయను నేను. అయితే నేను సెల్ ఫోన్ కొంటా. మరి ఇష్టం ఉంటావు సార్, ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. చెప్పను, ఇష్టం అని చెప్పాను కదా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హలో 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 హలో, నేను చెప్తా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వినిపించిందా? హలో పెట్టేసావా? ఓ అరుస్తున్నావు కదా, వినపడింది. మరి కలవకుండా ఉంటే కష్టం కదా. కలుద్దాం కదా. నన్ను ఎవరు చూడకూడదు, గుర్తుపట్టకూడదు, అలాంటి ప్లేసే లేదు, ఛాన్సే లేదు. అలాంటి ప్లేసే ఉంటే కలుస్తావా? అలాంటి ప్లేసే లేదు కాబట్టి కలుస్తాను. రేపేం వారం? మంగళవారం. అలాంటి ప్లేసే ఒకటి ఉంది, కలుస్తావా? అమ్మో, రిస్క్ చెయ్యాలి నా కోసం. ప్లీజ్ 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 కలవచ్చు కదా. హలో ఓయ్ అమ్మాయి, హలో. ఏ మాట్లాడవేంటి? సరే అయితే రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఐ లవ్ యూ. రేపు ఏం వారం? మంగళవారం. హాయ్ రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపెమ్మ. ఎవరికి చెప్పనన్నావు? బయట ఆడేంటి తలుపులేస్తున్నాడు? ఆడు వేరు నేను వేరేం కాదు, ఆడెవరికి చెప్పడు. అయినా నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబాయ్, నేను వెళ్తాను. టెన్షన్ ఎందుకు? టెన్షన్ అది తీయచ్చు కదా. ఇన్ని రిస్కులు మన జీవితానికి అవసరం అంటావు?